కేటీఆర్ కి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే చదువుకున్నట్టు అమెరికా పోయి చదువుకొని వచ్చిన వ్యక్తిగా మాట్లాడలేదు. గాలిలో గాడుపు అంటే గాడుపులు గెలిచిండు ఆయన. నాకు అర్థం కావట్లేదు 2014లో ఏవేవి వచ్చింది గెలిచిండు. ఆ రోజు చూపించి ఎవరిని ఎంతమందిని మోసం చేసిండు 10 సంవత్సరాలు అర్థం కావట్లేదా? ఎంత దోచుకున్నారో అర్థం కావట్లేదా? గాల్లో గెలవడం కాదు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడాలి. అది దాని గురించి మాట్లాడాలి. నేను ఏమనుకుంటున్నానంటే గాలి మాటలు గత్తర చేసుకుంటూ ప్రజలను కూడా గాలి చేస్తున్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద స్పష్టంగా వాళ్ళు 2014 కానీ 2014 కానీ 2023 ఏదైతే గెలిచారో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఎలక్షన్స్ మీదనే గెలిచారు. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, వాళ్ళు వన్ సైడ్ చేస్తున్నారని చెప్పి అంటే నిజంగా హాస్యాస్పదం. ఆయనకి ఆలోచనలు తక్కువ ఉన్నట్టు కనపడతా ఉంది. ఇంకా ఆయనకి ఒక రాజ్యాంగం మీద ఒక గౌరవం లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడ కూడా జరగదు. అదంతా కూడా నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చేది ఇప్పుడు చేయట్లేదు. ఇదంతా కూడా కంటిన్యూషన్ ప్రాసెస్, మ్యాండేటరీ ప్రక్రియ. ఇదంతా కూడా 1950 దగ్గర నుంచి 50 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ గా అవుతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 2002 తర్వాత తుగద